హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం టమాటా బాత్ ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 4 పెద్ద సైజ్ టమాటో, 2 ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కొంచెం పుదీనా, 3 పచ్చిమిర్చి. సో ఇలా 2 ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకోండి. తర్వాత మనము 4 టమాటోస్ తీసుకున్నాం కదా, ఆ 4 టమాటోస్తో 2 పెద్ద టమాటోస్ ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా 2 టమాటోస్ ఇలా చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1/2 kg బియ్యంకి, అంటే 1/2 kg రైస్కి. సో 1/2 kg బియ్యం నేను ఒక 3 times బాగా కడిగేసి ఇలా 1 hour ముందే నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక 3 tablespoon ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకోండి. ఈ ఆనియన్ కొంచెం వేగాలి బాగా, మరీ బ్రౌన్ లేకుండా మీడియంగా కుక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను 1 spoon ఉప్పు వేసుకుంటున్నా ఆనియన్స్ తొందరగా వేగడానికి. మరి మనకు కావాల్సినంత ఉప్పు మరి వేసుకున్నాం. ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేను 1.5 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసుకోండి, పచ్చి వాసన పోయేదాకా. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక 2 tablespoon పెరుగు. ఈ పెరుగు ఇందులోకి 1/2 spoon ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం టమాటో పేస్ట్ ఇంకా కట్ చేసుకున్న టమాటో వేసుకుందాం. ఇలా నేను ఎందుకు చేసుకున్నా అంటే ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు కట్ చేసి వేసుకున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి, లేదా ప్యూరీ చేసి ఇలా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఈ టమాటో పేస్ట్ మొత్తం అంతా బాగా స్మెల్ పోవాలి. ఇలా టమాటా బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు 1 spoon, కొంచెం హాఫ్ కూడా కాదు కొంచెం కారం వేసుకుంటున్నా. ఇది కూడా కారం ఇంట్లో చేసిందే. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. సో ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుందాం. సో నేను ఈ గ్లాస్తో 1.5 glass రైస్ తీసుకున్నా, సో దానికి డబల్ వాటర్ వేసుకున్నా. ఇప్పుడు ఇలా బాగా మరిగేటప్పుడు బియ్యం వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 whistles రానియండి. ఇలా బియ్యం వేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్లో ఉప్పు ఓన్లీ 1 spoon వేసుకున్నాం కదా, సో ఇప్పుడు మీకు తగినంత వేసుకోండి. వేసి అంతే, టమాటా బాత్ రెడీ. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.